జిల్లా లేదు ఎక్కడికి వెళ్తుంది ఇక్కడ మట్టి ఎక్కడి నుంచి వెళ్తుంది ఎవరు తోలిందారు 7 మైలు కాడ ఎక్కడి నుంచి 7 మైలు కాలం పక్కన ఏ ఊరు కాలం బట్ట కాలం పక్కన అంటే అదే President view. ఈరోజు నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు అనే స్లోగన్ పెట్టి యథేచ్ఛగా పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుండి అక్రమంగా ఈ స్టిక్కర్లు వేసి పబ్లిక్ కానీ అధికారులు కానీ ఆపటానికి ఏ రకమైనటువంటి అవకాశాన్ని కూడా లేకుండా మట్టి దందా చేస్తున్నారు. ఈ దందాలో ఉన్నటువంటి ప్రతివారు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది, వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా పోలవరం రైట్ మెయిన్ కెనాల్ అంతా కూడా ఎవరైతే ఈ 18 బళ్ళు ఉన్నాయి ఈ తోలేవాళ్ళు, ఇప్పుడు నాకు ఈరోజు దొరికినాయి మా నాయకులకి 11 బళ్ళు పట్టుకున్నారు. గుడివేడ, సార్ నమస్కారం సార్. సార్ సార్ ఈ టైంలో డిస్టర్బ్ చేశాను సార్. పర్లేదండి, నాకు ఇప్పుడే ఆర్డీఓ ఫోన్ చేశాడు సార్. ఆ బండి మాత్రం ఇల్లీగల్ గా మట్టి తోలి ఉంటే ఖచ్చితంగా వాడి మీద యాక్షన్ తీసుకుంటామని నేను ఇప్పుడే ఎస్పీ గారికి మాట్లాడాను సార్. 11 బళ్ళు సార్ ఇవి. అదే బండి మేము పెట్టిన బండి అయితే మాత్రం 100% ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకున్నాము. ఆ బండి నెక్స్ట్ 10-15 days బయట రాకుండా నేను సీజ్ చేసి పడేస్తాను. మీరేం కంగారు పడకండి. మీరు ఎక్కడ ఉన్నారో ఆర్డీఓ పోలీస్ ఫోర్స్ అక్కడ వస్తారు, బండి సీజ్ చేసుకుంటారు. ఇప్పుడు మొత్తం 11 బళ్ళు సార్ నేను పట్టుకుంది. వీటి మీద నవరత్నాలు పేదలకు ఇళ్ళు అని చెప్పి స్టిక్కర్లు అతికిచ్చారు సార్. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు అని చెప్పి స్టిక్కర్లు వేశారు సార్. హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆర్డీఓ చెప్పాను, ఆర్డీఓ వాళ్ళ టీం వస్తారు, పోలీస్ ఎస్పీ గారు కూడా చెప్పాను. ఈ బండి మాత్రం వాళ్ళు మట్టి మిస్యూజ్ చేసి ఉంటే మాత్రం చేయబట్టే కదా సార్. వేరే చోట తోలుతుంటే కదా సార్ మేము ఆపాం. ఆ రోడ్లో కాకుండా డైవర్షన్ అయ్యి వీళ్ళు పక్కకు తోలుకొస్తుంటేనే మేము ఆపాం సార్. అన్ని మేము 8 గంటలకు ఆపాం సార్. 8 గంటలకు ఆపారా? అంటే వీళ్ళు తోడుతున్నప్పుడు ఆపారా, రోడ్డు మీద వస్తున్నప్పుడు ఆపారా? అవును సార్, రోడ్డు మీదకి వచ్చిన తర్వాత వీళ్ళు వేరే రకంగా వీళ్ళు ఎక్కడ అన్లోడ్ చేస్తున్నారో అన్లోడింగ్ స్పాట్లు కూడా ఉన్నాయి సార్ మా దగ్గర.
అన్లోడింగ్ స్పాట్ లో ఆపారా? ఓకే, అన్లోడింగ్ స్పాట్ రమ్మంటాను తప్ప వేరే ఎక్కడ అన్లోడ్ చేయడానికి వీలు లేదు. అలా అన్లోడ్ చేసి ఉంటే మాత్రం వాడి మీద కేసు పెడతాను. అన్లోడ్ చేసిన ట్రిప్పులు చూపిస్తాను సార్. అది కాకోకుండా పైపొచ్చి వీళ్ళు వేరే డైవర్షన్ అయిపోయి చొదిమేళ నుంచి వయ్యా బైపాస్ మీదుగా గుడివేడ, హనుమాన్ జంక్షన్ ఎక్కడెక్కడైతే వీళ్ళు ప్లేసుల్లో తోలుతున్నారో ఆ ప్లేసుల్లో కూడా డంప్ చేసిన మట్టి కూడా ఉంది సార్ అక్కడ వీళ్ళు తోలుకెళ్ళి. వీళ్ళు ఏమంటారంటే మేము చాటపరి తోలుతున్నాము, మేము ఇక్కడ ఒంగూరు లక్ష్మీపురం దగ్గర తోలుతున్నాం అని చెప్తారు సార్. ఆ 2 చోట్ల ఆ రోడ్లో లేవు సార్ బళ్ళి, ఇవి ఆల్రెడీ బైపాస్ మీద ఉన్నాయి సార్. అదే అండి, ఒకే విషయం, లేఅవుట్ తప్ప వేరే ఎక్కడన్నా మట్టి డంప్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. నేను ఆల్రెడీ ఆర్డీఓకి చెప్పాను, వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే స్పాట్ లో. నేనే స్పాట్ లో ఉన్నాను సార్ ఇప్పుడు. సరే, ఆర్డీఓ మీతో కోఆర్డినేట్ చేస్తారు. అట్లాగే మేమే స్పాట్ లో 11 బళ్ళ దగ్గర మా వాడే ఉన్నారు సార్, మేమే ఉన్నాం. కొద్దిగా విజిలెన్స్ కూడా పెట్టండి సార్ మీరు, ఎందుకంటే ఈ 4 రోజుల్లో వీళ్ళు మీరు ఇచ్చిన పర్మిషన్ అడ్డం పెట్టుకుని ఇక్కడ తోలింది 100 ట్రిప్పులు అయితే బయటికి తోలింది 200 ట్రిప్పులు సార్. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దీన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ తోలింది 100, కానీ అక్కడ 200 ట్రిప్పులు బయట కాడికి వెళ్ళి అంటే 1:2 రేషియోలో వెళ్ళిపోయినాయి సార్. మీరు ఎక్కడెక్కడ తోలేరో మేము చూపిస్తాం సార్. మీరు విజిలెన్స్ ఇవ్వండి, విజిలెన్స్ వాళ్ళకి మేము చూపిస్తాం ఎక్కడెక్కడ తోలేరో. కృష్ణా జిల్లాలో తోలేరు సార్, గుడివేడ, హనుమాన్ జంక్షన్, బందర్ పోర్టు కూడా తోలుతున్నారు సార్ ఇక్కడ నుంచి. సార్ అవన్నీ తీసుకెళ్లి మీ వాళ్ళు ఏమన్నా అటాచ్ చేస్తే తీసుకెళ్లి స్వయంగా చూపిస్తాం సార్. ఆర్డీఓకి చూపిస్తాం, మీరు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్ సార్. జగన్ అనేవాడు పచ్చి మోసగాడు, ఉత్తి దగాకోరు. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ళు, జగనన్న కాలనీలు, ఇంతకంటే మోసం, దగా, కుట్ర ఉండదు. అధికారులను అడ్డం పెట్టుకుని చెబుతున్నటువంటి పర్మిషన్ వేరు, వీళ్ళు అమ్ముకున్నటువంటి ప్రదేశాలు వేరు. ఈ రకంగా గత 4.5 సంవత్సరాలుగా యథేచ్ఛగా ఏమైతే సహజ వనరులు ఉన్నాయో, పంచభూతాల సాక్షిగా మనకు వచ్చినటువంటి వనరులన్నింటినీ కూడా అన్ని జిల్లాల్లో కూడా ఇసుకతో సహా దోపిడీ చేస్తున్నటువంటి వ్యక్తి, దొంగ. దొంగే ఒక ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ రకంగా అధోగతి పాలవుతుందో ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. వ్యవస్థలంటే భయం లేదు, వ్యవస్థలంటే గౌరవం లేదు. ఏమన్నా అంటే జగనన్న కాలనీలు ఏంటి, జగనన్న కాలనీ మీరు తోలుతుంది బొచ్చు, జగనన్న కాలనీలు అని చెప్పి వంక చెప్పి ఇదంతా కూడా దోపిడీ చేస్తున్నారు. ఇంకా మాకు టైం దగ్గర పడిపోయింది, ఇంకా దాచుకుంటానికి టైం లేదని చెప్పి రాత్రింబగళ్ళు యథేచ్ఛగా మీరు చేస్తుంటే ఉండబట్టలేక తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి ఈ యొక్క దందాన్ని ఆపారు తప్ప ఒక ప్రభాకర్ ఆపినటువంటిది కాదు ఇది. మీరు ఈ విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజానికం గమనిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కఠినంగా శిక్షించాలి. ఇంకోసారి ఇట్లా మిస్యూజ్ చేస్తే మాత్రం ఈ బండిని ఆక్షన్ వేయాలి, సీజ్ చేయటం కాదు, ఇంకా ఆక్షన్ పెట్టేయాలి. దాన్ని రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆ రకంగా చర్యలు తీసుకోమని చెప్పి కలెక్టర్ గారిని కూడా రేపు డిమాండ్ చేస్తాం. ఇదంతా పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో అప్పుడు ఏదైతే పట్టిసీమ చంద్రబాబు గారు ఆగమేఘాల మీద తవ్విచ్చాడో ఆ తవ్వి పోసినటువంటి మట్టే ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి దందా. దీంట్లో ప్రతి వాడు గ్రామ స్థాయిలో ఎంపీటీసీ, సర్పంచ్ కాడి నుంచి అందరూ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నారు. ఈ దోపిడీతోనే రేపొద్దున ఈ దోపిడీ సొమ్ముతోనే గెలవాలనుకుంటున్నారు. వీళ్ళ కథలు సాగలేక వీళ్ళ టైం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు, వాళ్ళ ఛానల్స్ లో చెప్తారు. ఇప్పుడు తహసీల్దార్ని నేను తిట్టుకోకుండా తిట్టానని, ఇదే మట్టి పట్టుకున్నటువంటి విషయంలో కులంతో దూషించానని తహసీల్దార్ ఎక్కడా కంప్లైంట్ ఇవ్వాల, తహసీల్దార్ ఎవరికి చెప్పుకోవాలా, మా ఇద్దరి మధ్యలో అది జరగల. కానీ ఈ మట్టి పట్టుకున్న విషయాన్ని వెలుగులో రానికోకుండా నొక్కి పెట్టడానికి తహసీల్దార్ బొమ్మ అడ్డం పెట్టుకున్నారు. వీళ్ళ ఒత్తిడికి తట్టుకోలేక తహసీల్దారు నా మీద కేసు పెట్టలేక ఆయన సెలవు పెట్టి వెళ్ళిపోయాడు. అయినా సరే ఈ పనికిమాల ఎదవలో కలెక్టర్ ఆఫీస్ గారు ధర్నా చేసి కలెక్టర్ గారు రికమెండేషన్ ఇచ్చారు.
మరి తహసీల్దార్ చెప్పుకోకుండా మీరు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, మీరెవరని అడిగాడు కలెక్టర్ గారు ఆశ్చర్యపోయి. వీళ్ళ బతుకులన్నీ ఇలాగే ఉంటాయి. అదేవిధంగా గొర్రెలోని గురించి, గొర్రెలోని కొట్ల తిట్లా వాడిని హెచ్చరించా. గొర్రెలోని కొట్టామని తిట్టామని నానాయాగి చేశారు. గౌళ్ళందరినీ నా మీదకి ఇసుకొలుపుదామని ప్రయత్నం చేశారు. వీళ్ళ ట్రాపుల్లో ఎవరూ పడరో. నీతి నిజాయితీగా ఇన్నేళ్లు రాజకీయం చేసాం, చేయగలిగితే చేస్తాం, చేయలేకపోతే ఇంట్లో పడుకుంటాం తప్ప మీలాగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించాల్సిన కర్మ మాకు, మా పార్టీకి, మా నాయకులకి పట్టలేదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా.